ఈరోజు మన ఛానల్లో స్టోరీ ఏంటంటే ఇద్దరు అక్క చెల్లెలు ట్విన్స్ అండి. వాళ్ళు ఇంట్లో పెళ్లి సంబంధాలు మాట్లాడితే ఎలా ఉంటుంది, వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి అనేది ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. ఇందులో ఉండే సన్నివేశాలు అయితే ఎవరిని ఉద్దేశించినవి కాదండి. నిజ జీవితంలో కొన్ని చూసినవి, కొన్ని విన్నవి, వాటిని మీతో షేర్ చేస్తున్నాను. ఇందులో ఉన్న మంచిని తీసుకొని చెడుని వదిలేస్తారని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా ఛానల్లోకి వెళ్ళిపోదాం. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు, వాళ్ళు కవలలు. ఒక్క 10 నిమిషాల గ్యాప్లో ఇద్దరూ పుట్టారు. చూడడానికి ఇద్దరు ఒకేలా ఉంటారు. వాళ్ళ చదువులు కూడా ఇంచుమించు ఒకే తరగతుల్లో కంటిన్యూ అయ్యారు. ఇంకా వాళ్ళు కాంపిటేటివ్ చదవాలన్న కోరికతో సిటీకి వెళ్ళారు. సిటీ హాస్టల్లో ఉన్నారు ఇద్దరు. ఎటువంటి చెడు అలవాట్లు కూడా వాళ్ళకి లేవు. ఎక్కువగా స్నేహితులతో తిరగడాలు ఏమీ ఉండవు. వెళ్ళారా, ఇన్స్టిట్యూట్కి వెళ్ళారా, వచ్చారా, హాస్టల్లో ఉన్నారా, ఇద్దరు అక్కా చెల్లెలు అన్న మాట ప్రక్కన పెడితే బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటారంట ఇద్దరు. ఇంకా వాళ్ళు అమ్మా నాన్నలు వ్యవసాయం చేయటంతో వాళ్ళ పెదనాన్న సిటీలో ఉంటున్నారని చెప్పి పెదనాన్న దగ్గరే చదివించారంట ఇద్దరు పిల్లల్ని. ఇంకా వాళ్ళ పెదనానికి ఒకరోజు హెల్త్ బాగోలేదు. ఇంకా బాగాలేదని వాళ్ళ పెదనాన్న ఫ్రెండ్ ఆయన చూడడానికి వస్తే ఆ మాటల్లో మాటగా ఆయన కొడుకు అగ్రికల్చర్ బీఎస్సీ చేశాడని, తనకి వ్యవసాయం అంటే చాలా ఇష్టమని, తనకున్న 15 ఎకరాల పొలంలో ఆయనే కొత్తగా ఇన్నోవేట్ చేసి పండిస్తున్నాడు అని చెప్పాడు. ఇంకా ఆస్తులు పాస్తులు బాగానే ఉన్నాయి, చుట్టరికం కూడా బాగానే ఉంది, తెలిసిన అబ్బాయి అని చెప్పి వాళ్ళ పెదనాన్న ఆ అమ్మాయికి కాయ పెడదామని చెప్పి మాట్లాడుకున్నారు. ఇంకా అమ్మాయిలు పద్ధతిగా పెరగటంతో అమ్మాయితో ఒక మాట కూడా అనకుండా, ఈయన కూడా వాళ్ళ అబ్బాయితో ఒక మాట అనుకోకుండా వీళ్ళిద్దరే అనుకొని ఇంకా ముహూర్తాలు తీయడానికైతే రెడీ అయిపోయారు. ఎంగేజ్మెంట్కి ముహూర్తం తీసిన తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పారు. కానీ పెద్ద అమ్మాయికి మాత్రం సిటీలో ఉండి సిటీల్లో జాబ్ చేసే అబ్బాయి, సిటీలో చదువుకొని సిటీలో పెరిగే అబ్బాయి అంటే చాలా ఇష్టం. అందువలన పెదనాన్న మీద ఉన్న గౌరవంతో, భయంతో నాకు ఈ సంబంధం వద్దు అని చెప్పలేకపోయింది. చెప్పకనే ఇంకా పెళ్లి రోజులు దగ్గర పడ్డాయి. పెళ్లి రోజుకి వాళ్ళ చెల్లి హాస్టల్ నుంచి వచ్చింది. ఇంకా ఆమెను చూడగానే ఈ పెద్దమ్మాయి కళ్ళలో కన్నీరు తిరిగింది. ఎందుకు ఏడుస్తున్నావు, నేను రాకుండానే నీ పెళ్ళి అయిపోతుందా ఏంటా అని చెప్పి ఈమె చెప్పింది. ఇంకా ఆమెను అలంకరించడానికి వచ్చిన మిగతా స్నేహితులు, బంధువులు అందరూ వాళ్ళ చుట్టే ఉన్నారు. అప్పుడు వాళ్ళ చెల్లి వీళ్ళని ఎలా బయటికి పంపించాలి అని చెప్పి ఆలోచించి అక్కడ మండపంలో అందంగా ఉండే అమ్మాయిలు కరువైపోయారు. అసలే ఇది చాలా మంచి మ్యాచ్ అంట, ఎక్కువ బంధుమిత్రులు అందరూ వస్తారు, ఒకసారి మీరు ఉంటే ఈ కళ్యాణ మండపానికే అందం వస్తుంది, ఈ అందగతులంతా ఇక్కడ ఉంటే ఎలాగా అని చెప్పి వాళ్ళని ఏదో తన మాటరికంతో పంపించేసింది. ఇంకా ఎదురుగా ఒక 3 ఆంటీలు కూర్చున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇక్కడ కూర్చుంటే ఎలాగా, మర్యాదల్లో మీలాంటి వాళ్ళు ముందుంటేనే కదా ఈ పెళ్ళికి మనకి ఎక్కువ గౌరవం వచ్చేది అని మాట చెప్పక ముందనే ఆంటీలు లేచి వెళ్ళి పరామర్శించుకోవడానికి వెళ్ళిపోయారు. ఇలా అందరినీ పంపించిన తర్వాత సడన్గా పంతులు గారు మంత్రాలు చదువుతూ పెళ్లి కూతురిని తీసుకురండి అని చెప్పగానే వాళ్ళ అక్కేమో చూస్తే పెళ్లి రూమ్లో లేదు. అది తెలిసిన వాళ్ళ స్నేహితులు అందరూ వాళ్ళ నాన్నగారికి చెప్పారు. అసలు విషయం ఏంటంటే వాళ్ళ అక్క ఎలా వెళ్ళిపోయిందో కూడా ఈ అమ్మాయికి కూడా తెలియదంట. ఈ అమ్మాయి ఏంటంటే వీళ్ళంతా చుట్టూ ఉండటం వలన అక్క ఇబ్బంది పడుతుంది, అక్కతో నేను మాట్లాడడానికి అవ్వదు, ఆట పట్టించడానికి అవ్వదు అని చెప్పి ఆమె పంపించిందే తప్ప అసలు విషయం ఆమెకి తెలియదంట. అలా అని చెప్పి అక్కకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇద్దరం కలిసే వెళ్తాము, సింగిల్గా తను ఎక్కడికి వెళ్ళదు, ఎవరితో ఫోన్ మాట్లాడినా నాకు తెలుసు, తన ఫ్రెండ్స్ కూడా నా ఫ్రెండ్సే అని చెప్పి తన ఆలోచనలో పడిందంట. ఆలోచనలో పడేలోగా ఇంకా మెడలో తాళి చూసి వెంటనే సడన్గా కళ్ళు పైకి లేపి ఏమీ తెలియని అయోమయం ఫేస్తో అబ్బాయిని చూసింది. అబ్బాయి ఒక్కసారి కళ్ళు పాడించి ఏం కాదు అని కూర్చున్నాడు. ఇలా జరిగిన తరువాత ఇంట్లోకి ఆహ్వానించిన వీళ్ళిద్దరిని పేర్లు చెప్పి లోపలికి రండి అని చెప్పి అన్నారు. ఈ అబ్బాయి పేరు అమ్మాయికి తెలియదు, అమ్మాయి పేరు అబ్బాయికి తెలియదు. ఇంకా వాళ్ళు మెల్లగా ఒకరిని ఒకరు పేర్లేంటి అని చెప్పి అడిగితే నేను మా ఆవిడ వచ్చాము అని చెప్పి అబ్బాయి అన్నారు, నేను మా ఆయన వచ్చాము అని చెప్పి అమ్మాయి అన్నారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే ఏరా మీ ఆవిడ పేరు తెలియదురా రాము అన్నట్టుగా అంటే ఓకే మా ఆయన పేరు రామా అని చెప్పి నేను మా వారు రాము వచ్చాము. అప్పుడు ఇంకా అమ్మాయిని ఏమ్మా నీకు కూడా మీ
ఏనాయనా మీ ఆవిడ పేరు సుమిత్ర కూడా నీకు తెలీదా అని చెప్పి అనేసరికి ఓకే సుమిత్ర నేను వచ్చాము అని చెప్పి ఆయన అర్థం చేసుకుని చెప్పాడు. ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక పెళ్లి బట్టలతో తలన ఉన్న పూలపాకు కూడా తీయకుండా వెళ్ళి మేడ మీద కూర్చొని ఆకాశానికి కేసి చూసి కళ్ళ నిండా కన్నీళ్లతో నిండింది. నేనేంటి, నా వయసు ఏంటి, పెళ్ళేంటి, అయినా అక్క ఏమైపోయింది, ఫోన్ చేస్తుంటే కలవటం లేదు, స్విచ్ ఆఫ్ చేసింది అని చెప్పి ఆలోచనలో పడింది. అప్పుడే అసలైన ట్విస్ట్ మొదలైంది. ఏంటంటే ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడో వాళ్ళ అక్కని చూశాడంట. చూసినప్పటి నుంచి లవ్ చేయడం మొదలుపెట్టాడు. కానీ వాళ్ళ అక్కకి ఈ అబ్బాయికి లవ్ అని తెలియదు, కానీ ఫ్రెండ్షిప్ అయితే కంటిన్యూ చేశారు. ఆ అబ్బాయి ఈ అమ్మాయి కోసం చాలా ప్రయత్నిస్తాడన్న విషయము ఈయనకి తెలుసంట. ఇంకా ఈయనకి అన్నీ తెలిసే వాళ్ళ అక్కని పంపించటానికి ఈయనే అన్ని ఏర్పాట్లు చేసి సపోర్ట్ చేశాడంట. ఆ విషయం తినకు తెలిసి చాలా షాక్ అయ్యింది. ఇక్కడ మమ్మల్ని వెర్రివాళ్ళు చేశారా మీరు, అయినా మీరు అంత ధైర్యంగా ఎలా పంపించగలిగారు, ఇప్పుడు మండపంలో పెళ్లి ఆగిపోతే ఏంటి మీ పరిస్థితి, మీ పరువు సంగతి ఆలోచించలేదా మీరు, నేను చేసుకుంటానని మీకు ఎట్లా తెలుస్తుంది, నేను చేసుకోకపోతే మీ పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు నాన్ స్టాప్గా వేస్తూనే ఉంది అంట వాళ్ళ హస్బెండ్ పైన. ఆగు కూల్గా విను అని ఒక గ్లాస్ వాటర్ ఇచ్చి, అప్పుడు అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు, ఇంకా ఆమె పల్లెటూరు అబ్బాయి అంటే అస్సలు నచ్చదు, వ్యవసాయం అంటే అసలు ఇష్టం లేదు, పట్టణాల్లో పెరిగి సాఫ్ట్వేర్ ఎంప్లాయీని మాత్రమే చేసుకునే ఉద్దేశం ఉన్న ఆమెకి ఈయనకి ఆమంటే చాలా ఇష్టము. సో నా ఫ్రెండే, ఆయన గురించి నాకు బాగా తెలుసు, అందువలన ఇంకా ఇంట్లో మీ అక్క అయితే చెప్పదు, మీ పెదనాన్నగారి మీద ఉన్న గౌరవం కావచ్చు, భయం కావచ్చు, పెళ్లి వద్దనే విషయం చెప్పలేదు. నేను కూడా మా నాన్నగారే ఉన్న పరువు కావచ్చు, భయం కావచ్చు, నేను కూడా ఈ పెళ్లి నాకు వద్దు అని చెప్పలేని మౌనంలో ఉన్నాను. ఏం చేయాలి అని ఆలోచిస్తే అప్పుడు నాకు అర్థమైంది, అక్కంటే నీకు చాలా ఇష్టమని, మీ అక్క కోసం ఏమైనా చేస్తావని చెప్పి, నీకంటూ ఏమీ కోరికలు లేవని, అలాని నీకు బాయ్ ఫ్రెండ్ అని ఎవరూ లేరని నీ గురించి ఎంక్వైరీ ముందుగానే చేశాను. సో ముందుగా నా అంచనా ప్రకారం నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటావనే అనుకున్నాను. సో అలా నేను గెస్ చేసి ఇలా మీ అక్కకి అయితే హెల్ప్ చేశాను. కానీ మీ అక్కను ఒంటరిగా వదిలేక నేను మీ పరువుని తీయక మీ అక్కకి హెల్ప్ చేసి మంచి ఉద్యోగికే కదా ఇచ్చాను, అయినా సరే నువ్వు నా మీద కోపం చూపిస్తావేంటి, మంచి చేశాను కదా అని చెప్పి అన్నాడు నవ్వుతూ. ఆ తరువాత తెల్లవారుజామున వాళ్ళ అక్క ఇంటికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇలా పలానా అబ్బాయి అని చెప్పి వాళ్ళ మరిదితో పరిచయం చేపించి ఆయనని పెళ్లికి సిద్ధం చేసింది. ఈమె పెళ్లి పారాని ఆరకముందనే వాళ్ళ అక్క పెళ్లికి కూడా ఇంట్లో సిద్ధం చేశారు హడావిడిగా. ఇంకా వీళ్ళకి జరగవలసిన చిన్న చిన్న అచ్చట ముచ్చట్లు కూడా జరగలేదు. ఇంకా 3 రోజుల తర్వాత ఫోన్ వచ్చి ఇలా అక్కకి పెళ్లి సంబంధం కుదిరింది, ఇలా పలానా డేట్లో పెళ్లి అని చెప్పగానే వాళ్ళ ఆయన నేను పెళ్లి రోజుకి వస్తాను, నువ్వే ఉండు, నువ్వు లేకపోతే ఎలాగా మీ అక్కకి హడావిడి అంతా ఇంట్లో చేసేది ఎవరు అని చెప్పి పంపించసాగాడు తిన భర్త. ఎవరో తెలీదు, ఎందుకు నా మెడలో తాళి కట్టాడో తెలీదు, ఎందుకు మేమిద్దరం భార్యాభర్తలుగా ముడిపడ్డామో కూడా తెలీదు అన్న దైలమాలో ఉన్న టైంలోనే వాళ్ళ అక్కకు పెళ్లి. ఈయన్ని విడిచి ఒక 10 రోజులు దూరంగా వెళ్ళాలి అంటే ఆమెకి మనసుకి ఏదో తెలియని ఒక బాధ, అది ఏంటో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఆలోచనలో పడింది. లాస్ట్గా ఆమె రియలైజ్ అయింది ఏంటంటే ఓకే చివరికి ఈయన నా భర్త అని చెప్పి ఇంకా అంగీకరించాల్సిందే, నా మనసు కూడా అంగీకరిస్తుంది అని చెప్పి నవ్వుకుంటూ ఇంకా బయలుదేరి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి. కారు దిగ్గానే వెళ్ళి వాళ్ళ అక్కనే హగ్ చేసుకుని ఇంకా కన్నీళ్లతో ఏంటక్క చెప్పా పెట్టకుండా నాకు కూడా చెప్పాలి కదా, కనీసం నేను పెదనాన్ని ఒప్పిస్తాను కదా, ఇలా చేసావు ఏంటి, పరువు పోతుంది కదా అని చెప్పి అనగానే వాళ్ళ అక్క నువ్వు ఉండగా ఎవ్వరి పరువు పోదు, ఎవ్వరు బాధలో ఉండరు, అందరూ హ్యాపీగానే ఉంటారు అన్న మాటకి ఇద్దరు నవ్వుకొని ఇంకా ఏంటి కొత్త పెళ్లికూతురా విషయాలు అని అంటే కాబోయే పెళ్లికూతురు దగ్గరే విషయాలు ఉంటాయి అని చెప్పి ఇద్దరు కాలక్షేపణ గడిపారు ఒక రోజంతా. ఇంకా పెళ్ళైన 10 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన ఈమె ఆలోచనలో పడి ఇంకా అలా మాటల్లోనే చదువుకోలేని ఉద్యోగం లేని అబ్బాయిని పెళ్లి చేసుకుని వ్యవసాయం చేస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు, మరి ఏ విధంగా సుఖపడదాం అనుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదని అలా అక్క అనగానే ఆ అబ్బాయి చదువుకోలేదని ఎవరు చెప్పారక్క, నువ్వు బయట వాళ్ళ మాటలు విని భ్రమలో నీ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు. ఆ అబ్బాయి BSc చేశాడు, అబ్బాయికి వ్యవసాయం అంటే చాలా ఇష్టము, తనకున్న భూముల్ని వదిలేసి ఎవరి దగ్గర వెళ్ళి కింద పని చేసే ఇష్టం ఆయనకి లేక వ్యవసాయం చేస్తూనే కొత్త మందులు కొత్త యంత్రాలని కనిపెట్టి వ్యవసాయాన్ని ఇంకా సులువుతరం చేశాడు. ఇది నీ మూర్ఖత్వం అక్క, ఎప్పుడు బయట వాళ్ళని నమ్మొద్దు. అలా తన అనుకోలేని పెళ్లి చేసుకున్న అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో ఏంటో అన్న గాబరాతో
జీవితాన్ని చాలా హ్యాపీగా గడిపింది. కానీ ఇలా ఉండాలి అలా ఉండాలి అని లైఫ్ ఊహించుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆ అమ్మాయి ఇప్పటికీ ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఏదో లైఫ్లో డిస్సాటిస్ఫాక్షన్ వల్ల జీవితాన్ని గడుపుతూనే ఉంది. ఇలా అక్క చెల్లెళ్ళ యథార్థ సంఘటనతో మీ ముందుకు వచ్చాను. ఇంకొక ఫ్యామిలీ స్టోరీతో ఇంకో యథార్థ సంఘటనతో మళ్ళా కలుద్దాం. ఆల్రెడీ రాసిపెట్టి ఉన్న ఈ స్క్రిప్ట్ని ఎవరూ మార్చలేరని ఇద్దరూ రియలైజ్ అయ్యి ఒకరికి ఒకరు వాళ్ళ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకుంటూ హ్యాపీగా జీవితాన్ని గడిపారు. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బై బాయ్.